ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఇండియాలో మొబైల్ ఫోన్స్ ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందామని ఇలాంటి యాప్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కలర్ఫుల్ ఇమేజెస్తో ఈ గేమ్ ఆడితే లక్షలో సంపాదించవచ్చు అనే విధంగా ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి గేమ్స్ ఆడమని మన MS ధోని గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి 100 రూపాయలే కదా అని చెప్పి మనం పైసలు పెట్టి ఆడడం మొదలు పెడితేనే అసలు గేమ్ ఏంటిదో అర్థమవుతుంది. ఇక్కడ సింపుల్గా కనిపిస్తున్న ఈ లూడో గేమ్లో మనం 100 రూపీస్ పెట్టి గెలిస్తే మనకి 150 నుంచి 180 రూపాయలు వస్తాయి. కానీ ఆ గేమ్లో మనతో ఆడుతున్న ఒక మనిషి కాదు, యాప్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అల్గోరిథం. ఈ ట్రాప్లో పడి రీసెంట్గా కొన్ని వేల మంది జనాలు విన్జో అనే యాప్లో డబ్బుని పోగొట్టుకున్నారు. ఇదంతా తెలుసుకొని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటపడ్డాయి. విన్జో గేమింగ్ యాప్ని అడ్డం పెట్టుకుని కంపెనీ ఫౌండర్స్ 500 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. దాంట్లో 43 కోట్ల రూపాయలు జనాల వ్యాలెట్లో ఉండే డబ్బు. వాళ్ళు దాన్ని విత్డ్రా చేస్తామంటే వాళ్ళ అకౌంట్ లోపలికి ఆ డబ్బు రావట్లేదు. అసలు విన్జో గేమ్ వాళ్ళు చేసిన స్కామ్ ఏంటిది, ఎలా సాధారణ జనాలు దీంట్లో ఇరుక్కున్నారు, MS ధోనికి ఈ స్కామ్కి సంబంధం ఏంటిది, అసలు మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఈడీ వాళ్ళు బయట పెట్టిన నిజాలేంటివో కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. వీడియో మొత్తం చూస్తే అసలు ఏం జరిగిందో అర్థమవుతుంది. Let's start the video. Gaming platform Winzo. Gaming companies Winzo. 24 నవంబర్ రోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పబ్లిక్ ముందుకొచ్చి విన్జో గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఫౌండర్స్ అకౌంట్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఫ్రీజ్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. ఇలా అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే 18 నవంబర్ నుంచి 22 నవంబర్ వరకు ఈడీ వాళ్ళు ఢిల్లీ, గురుగ్రామ్ అండ్ బెంగళూరులో ఉండే విన్జో వాళ్ళ కంపెనీస్లోకి వెళ్ళి రైడ్ చేస్తే వాళ్ళకి చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ గేమింగ్ యాప్ చేస్తున్న స్కామ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని వీటిలో దొరికినాయి. ఈ కంపెనీ ఫౌండర్స్ పవన్ నందా అండ్ సౌమ్య సింగ్ రాథోడ్ వీరిద్దరి బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీస్ చెక్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో, మ్యూచువల్ ఫండ్స్లో అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మొత్తం ఎంత డబ్బు పెట్టిరో చెక్ చేస్తే టోటల్ 505 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అందులో 43 కోట్ల రూపాయలు విన్జోలో ఆడే ప్లేయర్స్ వ్యాలెట్లో ఉండే అమౌంట్. ఇవన్నీ ఫ్రీజ్ చేసి అసలు వీళ్ళకి డబ్బంతా ఎలా వచ్చింది అని చెక్ చేద్దామని ఒక కేసు రిజిస్టర్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలా బెంగళూరు హైకోర్టులో 10 రోజులు కస్టడీలో ఉంచి అడిగితే మొత్తం నిజాలన్నీ బయటకు గక్కారు. యాక్చువల్లీ విన్జో అనేది ఒక నార్మల్ గేమింగ్ యాప్ లానే అందరికీ తెలుసు. ఇందులో అన్ని క్యాజువల్ గేమ్స్ ఉంటాయి, కార్డ్ గేమ్స్ ఉంటాయి, లూడో, చెస్ లాంటి మల్టీప్లేయర్ మ్యాచెస్ గేమ్స్, ఇలా చాలా వరకు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ఉండే అన్ని భాషల వాళ్ళకి అర్థమయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒక ట్రస్టెడ్ రియల్ గేమింగ్ యాప్లా జనాల ముందు పోర్ట్రే చేస్తారు. అయితే ఈ యాప్ ఎలా డబ్బులు సంపాదిస్తారంటే మనం దీంట్లో 100 రూపాయలు పెట్టి వేరే ప్లేయర్తో గేమ్ ఆడి గెలిచినప్పుడు అందులో వచ్చే డబ్బులో 10 నుండి 25% మార్జిన్ యాప్ వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ అలానే విన్జో యాప్లో ప్లే యాడ్స్ నుంచి కూడా ఈ కంపెనీ వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా సంపాదిస్తూనే రీసెంట్గా వచ్చిన మనీ కంట్రోల్ ఆర్టికల్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 24లో విన్జో 1000 కోట్ల రూపాయల రెవెన్యూ చేసింది. అప్పట్లో ఈ బెట్టింగ్ యాప్స్ హవా బాగా నడిచింది. కానీ ఆగస్టు 22 తర్వాత యూనియన్ బ్యాంక్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మొత్తాన్ని బ్యాన్ చేశారు. ఇలా ఈ రియల్ మనీ గేమ్స్ ఆడిచ్చే యాప్స్ అన్నిటి మీద చాలా రెగ్యులేషన్స్ పెట్టారు. కానీ విన్జో ఇవన్నీ లెక్క చేయకుండా లోపలలోనే ఇలాంటి ఇల్లీగల్ స్కామ్స్ అన్ని నడిపింది. ఇలా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశాక ఈ ఇష్యూ మొత్తాన్ని కర్ణాటక హైకోర్టు వరకు తీసుకొచ్చి అందులో ఈ కంపెనీ మీద ఉన్న అలిగేషన్స్ అన్ని బయట పెట్టారు. దాంట్లో మేజర్గా డిస్కస్ చేసింది 3 అలిగేషన్స్. ఫస్ట్ అలిగేషన్, విన్జో యాప్లో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ డబ్బు ఎవరు సంపాదించినా కానీ ఆ యాప్ వ్యాలెట్లోనే మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది 10,000 లేదా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి నెక్స్ట్ గేమ్స్ ఆడదామని చెప్పేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాళ్ళు ఎప్పుడైతే విత్డ్రా చేద్దామని చూస్తారో ఆ టైంలో యాప్స్ వర్క్ చేయకపోవడం అండ్ వాళ్ళ డబ్బు విత్డ్రా అవ్వకపోవడం వల్ల ఒక పెద్ద ఇష్యూ అనేది ఏర్పడింది. అలా ఎవరెవరి అమౌంట్ అయితే విత్డ్రా అవ్వకుండా ఉన్నాయో ఆ అమౌంట్ మొత్తం కలిపితే వచ్చే 43 కోట్ల రూపాయలు ఈ కంపెనీ ఫౌండర్స్ అకౌంట్లో మురుగుతున్నాయి. సెకండ్ అలిగేషన్ ఏంటంటే కావాలనే జనాల డబ్బుని స్కామ్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఈ యాప్స్లో ఆడే కొన్ని గేమ్స్లో ప్రీ అల్గోరిథం సెట్ చేసి పెట్టారు. దీనివల్ల మనం ఒక 100 రూపాయలు పెట్టి లూడో గేమ్ ఆడితే ముందు మనం 180 రూపీస్ గెలవచ్చు. దాని తర్వాత 1000 రూపాయలు పెట్టి ఆడితే 800 వస్తాయని చెప్పి అమౌంట్ని పెంచుతూ పోతాం. అలా ఒక 3-4 సార్లు గెలిచి ఒక 6,000 వరకు సంపాదించుకున్న తర్వాత ఫస్ట్ టైం ఒక 1000 రూపాయలు ఓడిపోతాం. దాని తర్వాత ఉన్న 6,000 అన్నీ అయిపోగానే ఎలాగైనా మన డబ్బు మనం సంపాదించుకోవాలని చెప్పి ఎక్స్ట్రా 5,000, 10,000 డిపాజిట్ చేసి ఆడడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా మెల్లమెల్లగా జనాలందరూ ఈ ట్రాప్లలో ఇరుకుతున్నారు. ఇది ఈడీ వాళ్ళు వేసిన సెకండ్ అలిగేషన్. అండ్ మూడోది మెయిన్ అలిగేషన్ ఇదే.
ఈ విన్జో యాప్ వాళ్ళు ఇండియా నుంచి వస్తున్న డబ్బు మొత్తాన్ని యునైటెడ్ స్టేట్స్ అండ్ సింగపూర్ కి డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ పక్క దేశాలలో విన్జో యుఎస్, విన్జో సింగపూర్ లాంటి చిన్న చిన్న షెల్ కంపెనీస్ పెట్టి ఇండియా నుండి వస్తున్న డబ్బు మొత్తాన్ని వీళ్ళ షెల్ కంపెనీస్ లోకి పంపిస్తున్నారు. ఆ విధంగా ఈడీ వాళ్ళు చేసిన ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్లోనే దాదాపు 490 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అండ్ వీళ్ళకి తెలియకుండా ఇంకెన్ని విధాలుగా పంపిస్తున్నారో కూడా లెక్కలోకి లేదు. అలా మనీ లాండరింగ్ చేస్తూ యూఎస్ అకౌంట్ లోపలికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం అమౌంట్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే ఈ షెల్ కంపెనీస్ అనేది 1-2 ఉండవు, కొన్ని వందలలో ఉండడం వల్ల ఆ అమౌంట్ మొత్తాన్ని ట్రాక్ చేయలేరు. ప్రజెంట్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అండ్ హిస్టరీని చెక్ చేసి ట్రాక్ చేసింది మాత్రం 500 కోట్లు మాత్రమే. ఈ డబ్బు మొత్తం ఊర్లలో కూలి పని చేసేవాళ్ళు, మేస్త్రి పని చేస్తూ రోజుకి 500 రూపాయలు సంపాదిస్తూ ఈ గేమ్ ఆడితే ఏదో ఎంతో కొంత సంపాదించుకోవచ్చని వీటిలలో డబ్బు పెడుతున్న వాళ్ళే. గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ విన్జో లాంటి కొన్ని యాప్స్ ఇల్లీగల్గా లోపలే ఈ దందాలని నడుపుతున్నాయి. అండ్ ఇప్పటికీ గవర్నమెంట్ ఎన్ని పెట్టినా కానీ పెట్టేవాళ్ళు డబ్బు పెడుతూనే ఉన్నారు, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ ఈ ఇద్దరు ఫౌండర్స్ని అరెస్ట్ చేసి వెళ్తున్న డబ్బుని ఆపడానికి చూస్తున్నారు అండ్ మిగతా మొత్తం అమౌంట్ని రికవర్ చేసే ప్లాన్లో ఉన్నారు. అయితే ఇలా ఈడీ వచ్చి అరెస్ట్ చేసిన వెంటనే విన్జో టీం నుంచి అఫీషియల్ నోట్ రిలీజ్ అయింది. మేము ఫెయిర్నెస్ ఇంకా ట్రాన్స్పరెన్సీకి చాలా ప్రాధాన్యత ఇస్తాం, ఈడీ మా మీద వేస్తున్న అలిగేషన్స్ అన్ని తప్పుడు ప్రచారాలని చెప్పింది. వాళ్ళు యూజర్స్ మనని సేఫ్గా ఉంచుతున్నామని కూడా చెప్పింది. అలానే ఈడీ మీద కొన్ని ఛాలెంజెస్ కూడా విసిరింది. అయితే అరెస్ట్ చేసిన వెంటనే అంత రోజు ముట్టుకొచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్లో ఉండే 43 కోట్ల రూపాయల జనాల డబ్బుని ఇద్దామన్నప్పుడు మాత్రం ఇట్లాంటివి ఎందుకు రాలేదు? ఇదంతా కోర్ట్ టైంని డిలే చేయడానికి, వాళ్ళ లొసుగులన్నీ అప్పుడే బయటపడకుండా కవర్ చేసుకోవడానికి చేస్తున్న కవరింగ్. కోర్టు వాళ్ళు కూడా ఒకసారి వీళ్ళది విందామని చెప్పి స్టే ఇస్తారు. ఆ గ్యాప్ లోపు కంపెనీ చేస్తున్న స్కామ్స్ అన్నీ దొరకకుండా మొత్తం లోపలనే మాయం చేస్తారు. ఇష్యూ తర్వాత ఈడీ మీ డబ్బుని ఒకసారి ఎలాంటి యాప్స్లో డిపాజిట్ చేస్తున్నారో ట్రాక్ చేయండి అండ్ ఆ యాప్ ఎప్పటి నుంచి ట్రస్టెడ్గా ఉందో చూసుకోండి. వాళ్ళు మన డబ్బుని ఎప్పుడైనా విత్డ్రా చేయకుండా ఆపొచ్చు అని చెప్పింది. లాగిన్ చేసే ముందు మన డీటెయిల్స్ ఇవ్వడం, మన నెంబర్, ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్ ఇలా ఏది ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరికైనా పంపించవచ్చు అని హెచ్చరించింది. సో ఇలాంటి యాప్స్ యూజ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేయడానికి ఇంకా స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్స్ని ఆల్రెడీ రెడీ చేస్తుంది. అండ్ యాక్చువల్ హ్యూమన్స్తో కాకుండా బాట్స్తో ఆడిచ్చే ఈ యాప్స్ పైన కూడా వీళ్ళు యాక్షన్స్ తీసుకోబోతున్నారు. ఇలా ఏదైనా ఒక యాప్ మీతో డబ్బులు పెట్టించి గేమ్ ఆడించాలనుకుంటే వాళ్ళు ముందు గవర్నమెంట్ ద్వారా కేవైసీ, AML యాంటీ మనీ లాండరింగ్ కంప్లైంట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్రూవల్ ఇవ్వబోతున్నారు. జనాల డాటాని మిస్యూజ్ చేయకుండా కేవైసీ, పాన్ కార్డ్ లాంటివి హ్యాండిల్ చేయడం, ఫండ్స్ని ట్రాన్స్పరెన్సీగా ఉంచేలా గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు విన్జో వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినందుకు కర్ణాటక హైకోర్టు 15th డిసెంబర్ వరకు వీళ్ళని వాయిదా వేసింది. అప్పుడు ఈడీ ఇంకేం ఆధారాలతో వస్తుందో చూడాలి. అలానే ఆగిపోయిన 43 కోట్లు ఎలా విడిపిస్తుందో కూడా చూడాలి. ఈ విన్జో స్కామ్ అనేది చాలా మంది జనాలకి ఒక స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ అవుతుంది. తొందరగా ఈజీగా డబ్బు సంపాదించాలి అనే గేమింగ్ యాప్స్ని నమ్మే ముందు మీ డబ్బు సేఫ్గా ఉందో లేదో చూసుకోండి. మీరు ఆడుతుంది మనిషితోట, బాట్ తోట, అల్గోరిథం తోట గమనించండి. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా ఇల్లీగల్గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ స్కామ్స్ అన్నీ బయటపడుతూనే ఉంటాయి. దాంట్లో మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త పడండి అని చెప్తుంది. ఫన్ గేమ్స్ అని పెద్ద బ్యానర్స్ వేయించి పెద్ద ఎండోర్స్మెంట్ చేయించి మనం రెగ్యులర్గా చూసి నమ్మే యాక్టర్స్, క్రికెటర్స్తో ఎలాంటి యాడ్స్ చేయించినా కానీ నమ్మకుండా మనం కష్టపడి సంపాదించే డబ్బుని ఇలాంటి వాటిలో పెట్టకుండా మీ రీసెర్చ్ మీరు చేయండి అని చెప్తున్నారు. ఈ ఆన్లైన్ వరల్డ్లో ఆట ఆడిస్తూ అమ్మేవాళ్ళు కొందరైతే ఆశ చూపిస్తూ అమ్మేవాళ్ళు ఇంకొందరు. ఇదంతా యాక్షన్స్ మనం తీసుకోవడం వల్లే మన ఫ్యూచర్ ఇండియన్ ఆన్లైన్ గేమింగ్ ఎకానమీ కూడా సరిగ్గా ఉంటుంది. పక్క దేశాల్లో ఇన్ని స్కామ్స్ ఎందుకు అవ్వవు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ అవేర్నెస్ ఉంది. ఇలాంటి అవేర్నెస్ మన జనాలకు కూడా రావాలి అని ఈ వీడియోస్ తీసుకొస్తున్నాం. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.